హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 5.2లోని 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 4th క్వశ్చన్ నుండి చూద్దాం. 4th క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడో. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 7 cm లెస్ దెన్ ఇట్స్ బేస్. ఇఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ 13 cm, ఫైండ్ ద అదర్ 2 sides అన్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది, ఒక యాంగిల్ అనేది ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది కదా ఒక యాంగిల్. సో ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ ఏమన్నానంటే దాని యొక్క హైపోటెన్యూస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు హైపోటెన్యూస్? 13 cm రాద్దాం. ఈ 2 sides మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇవి మనకు తెలియదు, కాకపోతే క్లూ ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 7 cm లెస్ దాన్ ఇట్స్ బేస్ అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దాని హైటే ఆల్టిట్యూడ్ అవుతుంది, అంతేనా? హైట్ అనేది ఆల్టిట్యూడ్గా తీసుకుంటాం, ఇది బేస్. అయితే ఏమన్నాడు, బేస్ అనేది బేస్ కన్నా 7 cm తక్కువ అంట ఆల్టిట్యూడ్ అనేది. ఓకేనా? సో ఫస్ట్ బేస్ రాసుకుందాం మనం. బేస్ ఏమనుకుందాం, లెట్ ద బేస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బేస్ కన్నా 7 cm లెస్ దాన్ అన్నాడు, అంటే తక్కువ. అంటే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 7. ఓకేనా? ఇది ఆల్టిట్యూడ్, ఇదే ఆల్టిట్యూడ్ అవుతుంది, ఇదే హైట్ అవుతుంది. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. సో ఇది ఎక్స్, ఇది ఎక్స్ మైనస్ 7, ఇది ఎక్స్, ఇది ఎక్స్ మైనస్ 7. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు పైథాగరస్ థీరాన్ని బేస్ చేసుకొని వీటి యొక్క సైడ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఒకసారి ఇక్కడ రాద్దాం చూడండి. మనకి పైథాగరస్ థీరం ఏంటి, ఎలా రాస్తాం మనం, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు, అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్, అంతే కదా. అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఓకేనా? ఇది పైథాగరస్ థీరం బై. ఓకేనా? సో ఇప్పుడు ఏసీ స్క్వేర్, ఏసీ వాల్యూ ఎంత, 13 కదా, 13 స్క్వేర్ ఈక్వల్ టు బీసీ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ అంటే ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 169 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్, ఇది ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. అంటే ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ 7 స్క్వేర్ మైనస్ 2ab. 2ab అంటే 2x ఇంటూ 7, 2x ఇంటూ 7 అంటే 2x ఇంటూ 7 రాస్తున్నా ఫస్ట్ స్టెప్. సో 169 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, 2x స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2 7s 14 కదా. సో 14x. ఓకేనా? సో నెక్స్ట్ ఈ 169ని రైట్ సైడ్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 2x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 169 ప్లస్ 49 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 169లో నుండి 49 మైనస్ చేద్దాం, ఎంత వస్తుంది, 9 మైనస్ 9 అంటే 0, 6 మైనస్ 4 2 1 120 వస్తుంది కదా. సో దట్ ఈక్వల్ టు 0. దీంట్లో 2 కామన్ తీయొచ్చు కదా మనం. సో 2 కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ స్టెప్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఓకేనా? 2 అనేది ఇటు వస్తే 0 అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఎలా ఉంది, దీనికి రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాను. ఏదైనా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తీసుకోవాలి, అంతే కదా. ఓకేనా? అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, అలానే కాన్స్టెంట్ టర్మ్ తీసుకోవాలి. 1 ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఏముంది, మైనస్ 60 ఈక్వల్ టు మైనస్ 60. అంటే ఏవైనా 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే మైనస్ 60 రావాలి, దాన్ని యాడ్ చేస్తే మైనస్ 7కి ఈక్వల్ రావాలి. ఏవైనా తీసుకోవచ్చు, 12 5 తీసుకోవచ్చు కదా, 12 5 60. మనకి మైనస్ 60 రావాలి, అంటే మైనస్ 60 అంటే ఒక నెగిటివ్ నెంబర్ ఉండాలి. సో మైనస్ 12 తీసుకుందాం. మైనస్ 12 ఇంటూ 5 అంటే మైనస్ 60, మైనస్ 12 ప్లస్ 5 అంటే మైనస్ 7. ఓకేనా? సో ఇప్పుడు రాద్దాం చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x
ఓకేనా. -12x + 5x - 60 = 0. నెక్స్ట్ ఇందులో x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే ఏమవుతుంది, x - 12 + 5 × x - 12 = 0. ఓకేనా. సో ఈ రెండిట్లలో కూడా మళ్ళీ x - 12 అనేది కామన్ ఉంది. అంటే x - 12 కామన్ తీస్తే ఇంకేముంటుంది, x - 12 × x + 5 = 0. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా చూడండి, అంటే x - 12 = 0 ఒకటి, ఇంకొకటి ఏమొస్తుంది x + 5 = 0. అంటే ఫస్ట్ ఏమో x = 12 ఒకటి వస్తుంది, ఇంకొకటి x = -5 అనేది వస్తుంది. ఓకేనా. సో x = -5 అంటే ఇది నెగిటివ్లో ఉంది. సో దీన్ని నెగిటివ్లో మనం సైడ్స్ తీసుకోము కదా. సో ఇది మనం కన్సిడర్ చేయొద్దు. అంటే x = 12 అనేది మనం కన్సిడర్ చేయాలి. సో x = 12 అంటే మనం ఏమనుకున్నాం, క్వశ్చన్లో బేస్ని x అనుకున్నాం కదా. అంటే అప్పుడు బేస్ ఏమవుతుంది, 12. సో నెక్స్ట్ ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, x - 7 అనుకున్నాం కదా. 12 - 7 అంటే 12 - 7 అంటే ఎంత అవుతుంది, 5 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు సైడ్స్ అనేవి ఏమేమి వచ్చాయి మనకి, 12,5. ఓకేనా. 12,5. 12 అనేది బేస్, 5 అనేది హైట్. అవే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ pottery articles in a day. It was observed on a particular day that the cost of production of each article was 3 more than twice the number of articles produced on that day. If the total cost of production on that day was 90 rupees, so find the number of articles produced and cost of each article అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఒక కాటేజ్ ఇండస్ట్రీ ఉంది. సో అది డైలీ కూడా కొన్ని ఆర్టికల్స్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే కొన్ని ఆర్టికల్స్ని డైలీ అది తయారు చేస్తుంది. సర్టెన్ నంబర్ ఆఫ్, అంటే కొన్ని నియమిత సంఖ్యలో, అంటే సర్టెన్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే వీళ్ళు ఒకరోజు ఏం అబ్జర్వ్ చేశారంటే, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, అంటే వాళ్ళు తయారు చేసేటువంటి ఆర్టికల్ యొక్క కాస్ట్ అనేది ఆ రోజు వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్టికల్స్ యొక్క సంఖ్యకి ట్వైస్ అంటే రెట్టింపు అనమాట. రెట్టింపు ఉండి దానికంటే 3 ఎక్కువ ఉందంట. 3 మోర్ దాన్ అంటే 3 ఎక్కువ ఉంది. ఫర్ సపోజ్ వీళ్ళు ఆ రోజు తయారు చేసేటువంటి ఆర్టికల్ యొక్క కాస్ట్ 2 రూపీస్ అనుకుందాం. సో 2 రూపీస్ అనుకుంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, ఇక్కడ చూడండి, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాస్ 3 more than twice the number of articles produced on that day అన్నాడు. ఓకేనా. అంటే ఇప్పుడు ఈచ్ ఆర్టికల్ వాస్ 3 more than అన్నాడు. ట్వైస్ అంటే ఇప్పుడు దాని యొక్క కాస్ట్ 2 రూపీస్, అంటే దానికి ట్వైస్ అంటే ఇలా 2 × 2 అంటే 4 + 3 అంటే 7 ఆర్టికల్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారనమాట. దానికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా అండి. సో నెక్స్ట్, ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90 రూపీస్ అన్నాడు. సో ఆ మొత్తం కాస్ట్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ డేకి ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్టికల్స్ యొక్క మొత్తం కాస్ట్ ఎంత, 90 రూపీస్ ఆ రోజు తయారు చేసేటువంటిది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్. సో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తారో అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలానే ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ను కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్, లెట్ ద నంబర్ ఆఫ్ ద ఆర్టికల్ ప్రొడ్యూస్డ్ మనకి ఎంతో తెలియదు కాబట్టి ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఓకేనా. సో ఎక్స్ కాస్ట్ ఆఫ్ ఆర్టికల్, కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ ఏమవుతుంది, అప్పుడు కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ ఏమవుతుంది అన్నాడు, ట్వైస్ ఉండి దానికన్నా 3 ఎక్కువ అన్నాడు కదా. అంటే 2x + 3. ఓకేనా. 2x + 3. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఆ రోజు ఏమన్నాడు, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ ద డే వాస్ 90 రూపీస్ అన్నాడు. ఓకేనా. అంటే అప్పుడు మనం ఏం రాయాలి, టోటల్ కాస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ 90 రూపీస్ ఆన్ దట్ డే. ఓకేనా. టోటల్ కాస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ 90 రూపీస్. ఓకేనా. అంటే అప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది కదా, అంతే కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆ టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. సో x × 2x + 3 = 90 రూపీస్. దీనికి ఈక్వల్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి,
2x ఇంటూ ఎక్స్ అంటే 2x² ప్లస్ 3x ఈక్వల్ టు 90. నెక్స్ట్ 2x² ప్లస్ 3x ప్లస్ 90 లెఫ్ట్ సైడ్ తీస్తే ఏమవుతుంది -90 అవుతుంది. దట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఇంటూ -90 అంటే ఏమవుతుంది -180. -180 అవుతుంది కదా. సో -180 అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలి చూడండి. ఏవైనా 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే 180 రావాలి, దాన్ని యాడ్ చేస్తే 3 రావాలి. ఓకేనా. సో ఎలా చేయాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ 15 ఇంటూ 12 చేయొచ్చు. 15 ఇంటూ 12 చేస్తే ఈక్వల్ అవుతుంది చూడండి. 15 ఇంటూ 12 180 అవుతుంది. ఓకేనా. 15 12 సార్ 180 అవుతుంది. కానీ మనకి నెగిటివ్ నెంబర్ కావాలి కాబట్టి -12 తీసుకుంటున్నా. ఇంకొకటి 15 - 12 అంటే 3 కదా. సో మిడిల్ టర్మ్ వచ్చింది కదా 3 + 3. సో అలా. సో 2x² ప్లస్ 15x మైనస్ 12x మైనస్ 90 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఇలా రాద్దాం. 2x² మైనస్ 12x ప్లస్ 15x మైనస్ 90 ఈక్వల్ టు 0. దీంట్లో 2xని కామన్ తీస్తున్నా. ఫస్ట్ దాంట్లో 2x కామన్ తీస్తే x ఉంటుంది, x - 6. ఓకేనా. ప్లస్ దీంట్లో 15ని కామన్ తీస్తున్నా. 15ని కామన్ తీస్తే ఏముంటుంది x - 6 ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లలో మళ్ళీ x - 6 అనేది కామన్ ఉంది. సో x - 6 కామన్ తీద్దాం. x - 6 కామన్ తీస్తే x - 6 ఇంటూ 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఓకేనా. సో x - 6 ఇంటూ 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఇప్పుడు x - 6 ఈక్వల్ టు 0 ఒకటి, ఇంకొకటి ఏమొచ్చింది 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0 ఒకటి వచ్చింది. సో ఫస్ట్ కండిషన్లో x ఈక్వల్ టు 6 ఒకటి, ఇంకొకటి 2x ఈక్వల్ టు -15, x ఈక్వల్ టు ఏమవుతుంది -15/2. సో x ఈక్వల్ టు -15/2 అంటే మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్టికల్స్ అన్నాం. సో ఆర్టికల్స్ అనేవి ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండవు కదా. సో ఇందుకని ఇది మనం తీసుకోకూడదు, ఇది కన్సిడర్ చేయొద్దు. సో x ఈక్వల్ టు 6 అనేది తీసుకోవాలి. ఓకేనా. సో దేర్ఫోర్ x ఈక్వల్ టు 6 వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు? 6 అనమాట. ఓకేనా. సో ఆర్టికల్ యొక్క కాస్ట్ మనం ఎంత అనుకున్నాం? 2x + 3 కదా. అంటే 2 × 6 + 3 అంటే 2 × 6 = 12 + 3 ఈక్వల్ టు 15. కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ ఎంత? 15 రూపీస్ అనమాట. సో అదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత? 15. ఓకేనా. సో ఇదే అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.